ఇక సాయంత్రం ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో సంబరాలకు భారీ ఏర్పాట్లు చేశారు. సంబరాలకు ప్రధాని మోడీ హాజరు కానున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ మాట్లాడనున్నారు. ఇక ఢిల్లీలో అయితే బీజేపీ విజయ పరంపర కొనసాగుతుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ కలలు కంది. ఆ కళలను సాకారం చేసుకుంది. ఆ రకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 47 స్థానాల్లో అగ్రస్థానంలో ఉంది. దాదాపు 6 స్థానాల్లో బీజేపీ గెలిచింది. 23 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ చావు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వెన్నుముకలుగా ఉండేటువంటి మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్ ఈ ఇద్దరు కూడా ఓటమి పాలు చెందారు. ఇదంతా ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ అదేవిధంగా మనీష్ సిసోడియాను అక్రమంగా అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అనేది కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ఎన్నికల ప్రచారాన్ని కూడా చేశారు. అదే ప్రచారంలో ప్రజల వద్దకు తీసుకెళ్లారు. కేజ్రీవాల్ను అక్రమంగానే జైల్లో పెట్టారు, మనీష్ సిసోడియాను అక్రమంగానే జైల్లో పెట్టారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సానుభూతిని పొందే ప్రయత్నం ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీని ఏ పార్టీ ఎదిరిస్తే ఆ పార్టీని నేతలపైన కేసులు పెట్టడం ఆనవాయితీగా నడుస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ ప్రచారంలోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో బీజేపీని దెబ్బ కొట్టేది ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేశారు. కానీ ఇంత ప్రచారం చేసినా ఇవన్నీ చేసినా కానీ ఏమాత్రము వాళ్ళకు వర్కౌట్ కాలేదు. పొలిటికల్ స్ట్రాటజీ చాలా యూజ్ చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా. ఎందుకంటే ఏ రకంగా బీజేపీ గెలవాలని కలలు కందో, ఏ రకంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలని కాషాయ పార్టీ చూసిందో ఆ రకంగానే మరోసారి వరుసగా 3 సార్లు గెలిచినాం, మరోసారి గెలవాలనేది కూడా కేజ్రీవాల్ ప్రయత్నం చేశారు. అంతే ఎత్తుగడ వేశారు. ఏదైతే ఆ బీజేపీ ప్రచారాన్ని చేసిందో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు బీజేపీకి వైపే మొగ్గు చూపారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓటమి పాలయ్యే విధంగా ఓటర్లు అక్కడ ఓటు వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ ప్రచారం చేసినా కానీ అది బీజేపీకే మైలేజ్ ఇచ్చింది, బీజేపీకే అడ్వాంటేజ్ అయింది. ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ కేజ్రీవాల్ ఉన్నాడో, మాజీ ముఖ్యమంత్రి, అతను పూర్తిగా బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపైన కేసులు పెట్టడానికి, కక్షపూరిత రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు. కానీ అదే న్యూఢిల్లీలో ఆయన ఓటమి పాలు చెందారు. ఆయన పైన వర్మ 3000 పైచీలకు ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులోకి కూడా వర్మనే వచ్చారనే వార్తలు కూడా పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా వర్మ కలిశాడు. ఎందుకంటే కేజ్రీవాల్ను ఓడించడం అనేది మామూలు విషయం కాదు. కేజ్రీవాల్ సింపతి గెయిన్ చేయాలని ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేశారు. విస్తృతంగా ఢిల్లీ రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. అయినా కానీ లాభం లేదు. ఆ సానుభూతిని డామినేట్ చేస్తూ బీజేపీ అభ్యర్థి అక్కడ వర్మ గెలిచాడు కాబట్టి ఆ వర్మనే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా పెడితే ఎలా ఉంటుందనేది కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా కనపడుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం బీజేపీ జాతీయ కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటారు జేపీ నడ్డాతో కలిసి. ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పీఠము పైన 1-2 రోజుల్లో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టం కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తిరస్కరించారు ఢిల్లీలో. అదేవిధంగా బీజేపీ 27 సంవత్సరాల కళ సాకారమైంది. 27 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి కలలు నిజమయ్యాయి. ఆ రకంగానే విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా బీజేపీ ఒకే నినాదం ఎత్తుకుంది,
పెద్ద ఎత్తున అవినీతికి మయమైపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. చెప్పడమేమో నీతి వ్యాఖ్యలు చేసింది, కానీ ఆచరణలో మాత్రం అవినీతికి దిగింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లోకి వెళ్ళారు మనీష్ సిసోడియా, అదేవిధంగా కేజ్రీవాల్. ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచార అస్త్రంగా వాడుకుంది. అవినీతిమయమైపోయింది, అవినీతి రహితంగా ఉంటానని అధికారంలోకి వచ్చాడు. సింపుల్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ మీదికి మాత్రం సింపుల్ సిటీకి కనబడతాడు, లోపల మొత్తం అవినీతి దాగి ఉంది, అవినీతి చేశాడు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లడము. అదేవిధంగా ఇద్దరు కూడా మనీష్ సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ ఇద్దరు అవినీతి వల్లే జైలుకు వెళ్ళారనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడము. అంతేకాకుండా ఢిల్లీలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే సర్కార్ ఉండాలి, డబల్ ఇంజన్ సర్కార్ అయితేనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుంది, ఢిల్లీ రోడ్లు మెరుగవుతాయి, కాలుష్య రహితానికి చర్యలు తీసుకుంటాము, ముఖ్యంగా మహిళలను ఆకర్షించే పథకము 2500 రూపాయలు ఇస్తామని చెప్పడము. ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి మహిళలు, అదేవిధంగా ఎస్సీలు, ముఖ్యంగా మైనార్టీలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యం చూపించింది. ఆ ఆధిక్యం కంటిన్యూ అవుతూ వచ్చింది. అదేవిధంగా కేజ్రీవాల్ ఓడిపోవడం